వంగవైటి నరేంద్ర గారికి, అదేవిధంగా 99 చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ ఆల్రెడీ పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు పోతుంది రాష్ట్రంలో. అంటే ప్రజలకే ప్లాన్ లేదనుకుంటా నాకు తెలిసి. వైసీపీ మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధికారం ఇచ్చినటువంటి ప్రజలను ఆదుకుంటూ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనే కూటమి ఆలోచిస్తుంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు, మాకు ఓటేయలేదు, కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలా, అల్లర్లు ఏ విధంగా సృష్టించాలా, అల్లర్లు సృష్టించి మళ్ళీ శాంతి భద్రతలు దెబ్బతిన్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఏ విధంగా ప్రజలకు ప్రొజెక్ట్ చేయాలా అనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. దీన్ని మేధావులందరూ కూడా ఖండించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు సరిగ్గా 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినారు. 151 సీట్లు గత 5 సంవత్సరాలలో వైసీపీ పార్టీకి ఇచ్చారు. 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం చేయకుండా ఇదే విధంగా రఫా ఆడిస్తాను అని చెప్పి డాక్టర్ సుధాకర్ గారి నుండి డ్రైవర్ సుధాకర్ వరకు రఫా అని మీరు ఆడిచ్చి 5 సంవత్సరాల్లో ప్రజల్ని కూడా మీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలని ఎండగట్టేదానికి ప్రజలు ముందుకు వస్తే వాళ్ళని కూడా రఫా లాడిచ్చారు. కాబట్టి మీకు గత కరెక్ట్గా సంవత్సరం ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా, తిరుపతి నియోజకవర్గంలో అయితే మాకు గంగమ్మ జాతర జరుగుతుంది. అదేవిధంగా కాళహస్తి నియోజకవర్గంలో అయితే మాకు కడుపోటమ్మ జాతర జరుగుతుంది. అదే మా సొంత నియోజకవర్గం పూతలకోటలో అయితే నాంచేరమ్మ జాతర జరుగుతుంది, పాట గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక గంగమ్మ తల్లి ఉంటుంది, అక్కడ జాతర జరుగుతుంది. ఆ గంగమ్మ తల్లి దగ్గర వైసీపీ పార్టీని పొట్టేలిని నరికినట్టు రప అనేసి గత 1 year అయింది, ఆల్రెడీ నరికేశారు వైసీపీ పార్టీని. మళ్ళా ఏంది ఈ మాటలేంది, ఈ పద్ధతి ఏంది, ఈ పాడేంది? ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా, ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులుగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఇవేనా? సరే, ఎవరో ఒక పిల్లగాడు 20 సంవత్సరాల పిల్లవాడు పట్టుకున్నాడు అనుకుందాం. 20 సంవత్సరాల పిల్లవాడు ఆ ఫ్లెక్సీ పట్టుకున్నాడంటే ఆ ఫ్లెక్సీ పట్టిపించినోడు ఎవడు? అంటే వాడి దగ్గర ఆ ఫ్లెక్సీ పట్టించినోడు ఎవడు? సరే, మీ దృష్టికి వచ్చింది. మీ దృష్టికి వచ్చినప్పుడు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలని నేను ఏమాత్రం ఉపేక్షించను అని అన్నా చెప్పాలా?